జస్ట్ 1 అవర్ బ్యాక్ అయితే తెలిసింది అర్జెంట్ గా నేను బెంగళూరుకి అయితే వెళ్ళాలని. లేట్ చేయకుండా బ్యాగ్ తీసుకుని బస్ అయితే ఎక్కేసిన. నేను కళ్ళు మూసి తెరిచే లోపల వాడైతే బెంగళూరులో పెట్టేసిండు. టైం తీసుకుంటే 4 అయింది. సో మనోడికి కాల్ చేసిన, వాడు డైరెక్ట్ గా పీజీకి పోకుండా నా దగ్గరికి అయితే వచ్చేసిండు. లాగౌట్ అయిపోతాను వచ్చి రావడం లేటు. వాడైతే ఆకలేసింది అన్నాడు. సరేరా, 4 ఏం ఓపెన్లో ఉంటారంటే నేను పిలుచుకుపోతా అని చెప్పి పిలుచుకుపోయినాడు. నేనైతే ఒక నైట్ రైస్ తీసుకున్నా. మనోడు నైట్ రైస్ ప్లస్ ఇడ్లీ తీసుకున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. పని అయితే అవ్వలేదు కానీ ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పి అలా తిరిగి వద్దామని చెప్పి బయటకి అయితే వెళ్ళిపోయినాం. ఈ మాల్ ముందర అయితే నెమలు చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. నైట్ టైం అయితే ఈ నెమలి చాలా బాగుంటది, ఎందుకంటే లైటింగ్స్ అనేవి వస్తాయి కదా, చాలా గ్లో ఉంటది. సో మాల్ అంతా తిరిగేసి ఏం చేయాలో అర్థం కాక చోట అయితే కూర్చున్నాం. సరేనే వాళ్ళ మాల్ లోపల లూలు మార్కెట్ ఉంటే లోపలికి అయితే వెళ్ళిపోయినాం. మీరు నమ్మరు, ఆ మార్కెట్ లో నేను చూడని వస్తువులు ఎన్నో ఉన్నాయి. సరే ఆకలిస్తుందని చెప్పి కొన్ని ఐటమ్స్ తీసుకుని కూర్చున్నాం. చికెన్ కూడా తిందామని చెప్పి ఒక కోడిని అయితే తీసుకొచ్చుకున్నాం. కాస్ట్ అయితే బయటతో పోల్చుకుంటే ఇక్కడ కూడా సేమ్ అదే రేటే ఉంది, పెద్దగా ఎక్కువ ఏం లేదు. నైట్ అయిందని చెప్పి రూమ్ కి అయితే వెళ్ళిపోయినాం. సో రూమ్ లోనే తినేసి మన వాళ్ళు బయటికి పోదామంటే బయటికి వెళ్ళిపోయినాం. సో కోరమంగల్ పబ్ స్ట్రీట్ అండ్ ఫుడ్ స్ట్రీట్ అయితే వెళ్దామని చెప్పినారు. సో నేనైతే మీకు మొత్తం చూపిస్తాను. ఇది 1 కిలోమీటర్ ఉంటదంట. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మొత్తం పబ్లు ఉన్నాయి. సో నేను మొత్తం చూపిస్తాను, చూసేయండి. అర్థమవుతుంది. సో మనమైతే ఇప్పుడు మళ్ళీ పబ్ స్ట్రీట్ అయితే అయిపోయింది కదా, మనం పక్కనే ఫుడ్ స్ట్రీట్ ఉంటే ఫుడ్ స్ట్రీట్కి వచ్చేసినాం. ఇక్కడ జనాలు చూసుకుంటే ఎంత మంది ఉన్నారంటే, సో అటుపక్క పబ్ స్ట్రీట్ కంటే ఫుడ్ స్ట్రీట్ కి ఎక్కువ ఉన్నారు జనాలు. సో ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్. మీరు చూసుకోండి, అన్ని చూపిస్తాను. రంజాన్ టైంలోనే ఇక్కడ ఒక స్ట్రీట్ అయితే ఓపెన్ చేస్తారంట. సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు చూడనేటివి, తినలేంటివి చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. మేమైతే కొన్ని ఐటమ్స్ అయితే తిన్నాం అక్కడ, స్వీట్ అండ్ చికెన్ అండ్ మటన్ హలీం. ఇంటికి వచ్చేటప్పుడు మాకైతే కొందరు లేడీస్ కనిపించారు. వాళ్ళైతే ఫుల్ తాగున్నారు, అలా గెంతులు వేస్తారు రోడ్ల పైన. మేమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాం. లేట్ అయిపోయింది, ఇప్పుడే 1 దాకా అవుతా ఉంటది. టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసినాం. ఒక దోశ రావడానికి చాలా టైం పట్టింది, అంత క్యూ ఉంది ఇక్కడ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది దోశది. రూమ్ కి అయితే వెళ్ళిపోయినాం. మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి కుప్పన్ పార్క్ అంట. సో కుప్పన్ పార్క్ వచ్చేసి చాలా బాగుంటది అని చెప్పి మన ఫ్రెండ్ అయితే పిలుచుకోబోతున్నాడు. పార్క్ లోపలికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇది కుప్పన్ పార్క్ కాదు, లవర్స్ పార్క్ అని. సో ప్రతి ఒక్క చెట్టు కింద కపుల్స్ ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి. చాలా బాగుంది పార్క్ అయితే. సో మన వాళ్ళు పార్క్ లోపలికి వచ్చి చేసే పనులు చూడండి. జై జగన్. యూబీ సిటీ నెక్స్ట్ ప్లేస్. ఆ మాల్ చూసి ఎలా ఉందంటే, సో ఏదో పెద్ద కోట లెక్క ఉంది లోపలైతే. సో అట్లా ఉంది అట్మాస్ఫియర్. ఏదో ఒక ట్రెండింగ్ మాల్ ఉంటది కదా, సో అలా అయితే లేదు. సో ఏదో పెద్ద కోట లెక్క పాలరాతితో కట్టినట్టు అలా అనిపిస్తా ఉంది ప్లేస్ అయితే. ఇది ఒక రిచ్ మాల్. సో బయట దొరికేటన్ని ఇక్కడ దొరుకుతామో, అవుట్ ఆఫ్ కంట్రీ అని చెప్పిండు. మాల్ అయితే బాగుంది కానీ అట్లా అట్లా తిరిగేసి టాప్ కి తెలిపినాం. ఈ టాప్ లో చూసుకుంటే అసలు ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్నట్టుంది. అంటే మీరు చూసుకుంటే ఇది ల్యాండ్ పైన ఉంటుంది కదా ప్లేస్, కానీ ల్యాండ్ పైన లేదు. టాప్ ఫ్లోర్ లో ఇది కట్టిర్రు. ఇక్కడ చూసుకుంటే మీకు యూబీ టవర్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే చాలా ఫేమస్ అయిన టవర్ ఉంటుంది. అదేందో కాదు, చూసుకోండి, కింగ్ ఫిషర్ టవర్ పక్కనే ఉంటుంది. ఇక్కడ కింద కూర్చోడానికి అయితే చాలా బాగుంది ప్లేస్. సో ఇది అయిపోయిన తర్వాత మనోడు అయితే విధాన్ సౌదాకు పోదాం అన్నాడు. సో విధాన్ సౌదాకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రీ లేదు, మనం ఎక్కడి నుంచి చూసుకోవాలి. చాలా బాగా నచ్చింది నాకు కూడా విధాన్ సౌదా. ఎంజీ రోడ్ లో అలా 4 రోడ్లు వేసేసి మాకు ఓపిక లేక అక్కడ ఆగేసి తిందామని చెప్పేసి ఆగినాం. సో నేనైతే డోనట్స్ తీసుకున్నా. సో ఇంటికి వెళ్ళే టైంలో నాకైతే 2 అమ్మాయిలు కనిపించారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే మీరు నమ్మరు,
ఇక్కడ అంతా ట్రెండీ డ్రెస్ వేసుకుంటే వాళ్ళిద్దరు మాత్రం ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకున్నారు. శారీ చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళని చూసిన తర్వాత. సో మనమైతే ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా టైం అయిపోయింది కదా, మనకి బస్ టైం కూడా అయిపోయింది. సరే అని చెప్పేసి ఇంకా రూమ్ కి వచ్చేసి లగేజ్ తీసుకుని అయితే నేను బస్ అయితే ఎక్కేసిన. సో ఇంకా 2 days బెంగళూరు ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. బాయ్ అందరికి.